ఖర్చుల కోసం మనం కొంత సాయం చేయడం జరిగింది. ఆమె ఇప్పుడు కూలి పనికి వెళ్తా ఉంది. సో ఇట్లా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, అనేక కార్యక్రమాలు చెప్తూ పోతూ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే చాలా మంది ఏమంటారంటే చేసింది చెప్పుకుంటే ఎందుకు అంటారు. పుస్తకాల్లో చదివితే కర్ణుడు దానశీలి అని చదువుతూ ఉంటాం. ఆయన దానం గురించి చెప్పకపోతే మనకి తెలిసేది. ఆయన దానశీలి కర్ణుడు కాకపోతే ఇంకోళ్ళ పేరు దుర్యోధనుడి పేరు చెప్పుకునేటోళ్ళం కావచ్చు మనం. కాబట్టి ఆయన తెలిసింది కాబట్టి మన వల్ల చాలా మంది ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశంతో ఇవి మాట్లాడుకోవాల్సి వస్తుంది. తర్వాత పొట్యాల గ్రామానికి సంబంధించిన నెన్నెల మండలం 2 చేతులు కరెంటు షాక్తో పోయినాయి. ఒక సంస్థ సహకారంతో మనం ఆయనకు చేతులు పెట్టించడం జరిగింది. తను ఇప్పుడు తన పనులు కనీసం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. అట్లాగే ఇల్లు కాలిపోయినటువంటి వాళ్ళకి కావచ్చు. తర్వాత నెక్స్ట్ నిజంగా కూడా చాలా ఈ రిపోర్ట్ కనుక అంటే టైము మనకున్న టైంలో అడ్జస్ట్ చేసుకోలేము మీకు. అందుకనే మీ ముందు నేను రిపోర్ట్ పెట్టడం జరిగింది. చాలా కార్యక్రమాలు అంటే ఒక సంవత్సరంలో ఒక 15 నుంచి 20 అది మన వాళ్ళే వస్తే మన వాళ్ళే, మంది వాళ్ళే వచ్చితే ఇక సంబంధం ఏం లేదు. సో అలా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవాళ సోపతి ఒక అండగా నిలబడడానికి ఒక వేదికగా నిలబడడానికి రీసెంట్లీ ఒక 2 సంఘటనలు చెప్పి ఈ రిపోర్ట్ అంతా మీ ముందు పెట్టాను, ఎందుకంటే లేట్ అవుతుంది. సో 2 సంఘటనలు ఏంటంటే, ఒకటి షెట్పల్లి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి తను చనిపోయాడు, రక్తహీనంతో బాధపడుతూ చనిపోయాడు. వాళ్ళకి అమ్మ లేదు, నాన్న లేడు, 2 చెల్లెలు ఉంటే వాళ్ళకి పెళ్లి చేసి పంపించి వాళ్ళ భర్తను వదిలేసి వాళ్ళ ఇంటి మీదే ఉంటారు, కూలి పనికి వెళ్తూ. ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని ఉస్మానియా హాస్పిటల్ నుంచి ఇక్కడికి షెట్పల్లికి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత దహన సంస్కారాలు చేయాలి. ఎట్లా అంటే డబ్బులు లేవు. ఆ టైంలో సోపతి వెల్ఫేర్ సొసైటీగా మనము ఆయనకు ఒక 25,000 ఆర్థిక సహాయాన్ని చేస్తూ ఆ శివాన్ని దగ్గరుండి దహనం చేయడం అనేది జరిగింది. దీని తర్వాత రీసెంట్లీ ఏం జరిగిందంటే మనము పేపర్ల ద్వారా చూడటం జరిగింది. 1 సంవత్సరం క్రితము వాళ్ళ నాన్న పైనుంచి సెంటరింగ్ వర్క్ చేస్తూ కింద పడి చనిపోయింది. వాళ్ళ అమ్మకు బ్రెయిన్లో కన్నది ఏడ్చి ఆమె తిండి మీద దృష్టి పెట్టలేదు. ఆమెకు ఏమైంది అంటే ఆమె ఆ బ్రెయిన్ ఆపరేషన్ చేసుకుంటే ఆమె చనిపోయింది. పిల్లలు ఎంత ఉన్నారంటే 4 సంవత్సరాల బాబు ఒకడు, 6 సంవత్సరాల బాబు ఒకడు. దహనం చేయడానికి చుట్టాలు కూడా ఎవరూ లేదు. వచ్చి ఏదో ఫార్మల్ వచ్చి రక్తంలో కనబడుతున్నారు వాళ్ళు. మన దృష్టికి వచ్చింది ఏమన్నా చేయగలుగుతారా అన్నాడు. అంత్యక్రియలకు కూడా డబ్బులు లేవు. అప్పటికప్పుడే మన దగ్గర మొబైలైజ్ చేసుకుంటే 1 గంట పావులో 13,101 రూపాయి జమ అయింది సార్. 13,101 రూపాయి ఇవ్వడానికి నేను వెళ్ళిన. ఫార్మల్గా ఫోన్పేలో ఏదో చేస్తూ ఉంటాము, వెళ్తూ ఉంటాము. నేనే వెళ్ళినాను. వెళితే పరిస్థితి ఏంటంటే ఆ అబ్బాయికి అక్కడ ఎంత చితి మీద అమ్మ శివం ఉంది. పెద్దోడు 6 నెలల క్రితమో సంవత్సరం క్రితమో వాళ్ళ నాన్నకు అగ్గిపట్టిండు. లేదు వాడు ఏంటంటే ఎట్లా అంటే చిన్నోడు బట్టలకు 1 సంవత్సరంలో ఒకరిని పట్టనేరంట కదా. చిన్నోడికి అగ్గి చేతికి ఇచ్చారు. కుండ వాళ్ళ అమ్మమ్మ పట్టుకునేది, ఆమెకు మాటలు చక్కగా వస్తలేవు. చుట్టాలందరూ ఆడవాళ్ళందరూ దగ్గర ఉన్నారు, ఒక 2 చెట్ల దూరంలో ఉన్నారు. మోళ్ళందరూ పోయి అక్కడ అంత దూరంలో ఆ బిల్డింగ్ అంత దూరంలో ముచ్చట పెట్టుకుంటారు. ఆ పిల్లాడు కాల్చుకుంటాడో తెలియదు, వాడికి ఏం తెలుసు, వాడికి ఏం జరిగిందో తెలిస్తే కాల్చుకుంటా తెలియదు. ముంగట డబ్బులు సౌండ్ వినబడుతున్నాయి, వీడు గదిగా అనుకుంటున్నాడు. అరే ఎవడన్నా పట్టుకోవడానికి రాండ్రా బాబు అంటే ఎవడు వస్తలేడు. పోయి నేను వాడిని పట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఎవడో చుట్టపోడు ఇజ్జత్ పోదని చెప్పేసి వాడు వచ్చి పట్టుకున్నాడు. తర్వాత ఆ బాబుని నేను పట్టుకున్నా. ఆ వీడియో మీ అందరికి పెట్టినా నేను. నిజంగా దాని తర్వాత మనం ఎంతవరకు వాళ్ళ కుటుంబాలను ఏమి ఇవ్వలేం కదా. ఆ దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత నాకైతే నా చిన్ననాటి జీవితం గుర్తొచ్చింది, ఏడుపు వచ్చింది. తర్వాత దీన్ని ఎట్లైనా చేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలనుకున్నాను. అనుకున్న తర్వాత కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ గారు ఇమీడియట్లీ డిసిపిఓ గారిని పంపించారు. తెల్లవారే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్ట్ ఆఫీసర్ని పంపించడం జరిగింది. పంపించి ఒక 155 మంది ఇప్పటికే వెల్ సెటిల్డ్ అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. ఈ పిల్లలిద్దరిని దత్తత ఇస్తే మేము తీసుకోవడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది లీగల్గా అని చెప్పేసి. ఆ తర్వాత వాళ్లకు మనము కార్యక్రమాల నిమిత్తం ఇచ్చినటువంటి డబ్బులు సుమారు 36,700 చిల్లర. అంటే ఇవన్నీ డబ్బులు చేయట్లేదు, మన అందరికి తెలిసే. మనందరం కూలికి పోతేనే 500 సంపాదించుకోవడానికి ఇబ్బంది ఉన్నటువంటి సందర్భంలో డబ్బులుండి చేయడం లేదు. మనసుంటే మార్గం వెతుకుతున్నాం. ఆ మార్గంలోనే నాకు తెలిసి ఒక 70-80 కార్యక్రమాలు 100 కార్యక్రమాలు ఉన్నాయి. సో ఈ అన్ని చదువుకుంటూ పోతే రక్తదానం కావచ్చు, చదువు కోసం కావచ్చు, ఇళ్ళ కోసం కావచ్చు,
ఇలా ఎక్కడైనా కూడా ఒకటే సార్, మేము నమ్మింది ఒకటి ఏంటంటే మీరు ఇచ్చినటువంటి విద్యకు సార్థకత కావాలి సార్. ఒక మనిషిగా మేము ఉన్నాం. ఎందుకంటే మనిషిగా ఎవరం ఎప్పుడు పోతామో ఎవరమో డిఫైన్ చేయలేము. ఈ జీవితానికి సార్థకత ఏంటంటే సాటి మనుషులకు, మనిషికి మనిషే సాయం చేస్తాడు. వేరే వాళ్ళు ఏ గొడ్డో ఓ ఎద్దో వచ్చి చేయదు. కాబట్టి మనిషికి మనిషే సహకారం అందిస్తాం. అందులో ఒక ఈవెంట్ చేసినప్పుడు 500 1000 మాది ఖర్చు అయితే కావచ్చు, కానీ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నప్పుడు దాన్ని ప్రధానంగా యూటిలైజ్ చేయడం నేర్చుకున్నాం సార్. సో ఇలా సుపతి వెల్ఫేర్ సొసైటీగా ఇప్పటికి ఒక 7 లక్షల రూపాయలు సమాజం కోసం ఖర్చు చేయగలిగినాం సార్ మేము. అట్లాగే అదే మనతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి సంస్థలు కూడా కోవిడ్ వల్ల 96,000 రూపాయలు సమాజం నుంచి జమ చేసి అదే సమాజంలో విక్టిమ్స్కి అందజేయగలిగినాం సార్. వందలాది రక్తదానాలు. ఒకప్పుడు రక్తదానం చేయాలంటే 2007లో నేను మొదటిసారి రక్తదానం చేసినాను సార్. అప్పుడు మా బాబాయ్ వాళ్ళు తిట్టారు, మీరు రక్తదానం చేస్తే మీ శరీరం నాశనం అయిపోతే చచ్చిపోతారు అనుకుంటున్నా. కానీ సార్ ఇప్పటికి నేను 33 సార్లు రక్తదానం చేసిన. నాతో పాటు నా ఫ్రెండ్స్ దగ్గర ఒక 50-60 మంది రక్తదానానికి సిద్ధంగా ఉన్నారు. మనమేదో ఎట్లా అంటే మన లెజెండ్ లాగా తీసుకొని చాలా మంది ఇన్స్పైర్ అయ్యి, అన్న మీరు వస్తే మేము మొదటిసారి రక్తదానం చేయబోతున్నాం. ఏం కాదు, ఎందుకంటే మీరు నేర్పినటువంటి ఆ చదువు. డాక్టర్ అబ్దుల్ కలాం ద వింగ్స్ ఆఫ్ ఫైర్లో రాసుకుంటూ ఉంటాడు ఏంటంటే ఉపాధ్యాయులందరూ మంచోళ్ళు కావాల్సిన అవసరం లేదు. వింగ్స్ ఆఫ్ ఫైర్లో నా అభిప్రాయాలు కాదు ఇవి. ఉపాధ్యాయులందరూ మంచోళ్ళు కావాల్సిన అవసరం లేదు. ఒక మంచి ఉపాధ్యాయుల నుంచి ఒక చెడ్డ విద్యార్థి ఎంత తీసుకోవచ్చో, ఒక చెడ్డ ఉపాధ్యాయుల నుంచి ఒక మంచి విద్యార్థి కూడా అంతే తీసుకోవచ్చు అని చెప్పేసి అందులో ఆయన ఒక ప్రేజ్ రాస్తూ ఉంటాడు. అంటే టీచర్స్ ఆ కాలంలో ఉన్న సమయానికి అనుకూలంగా టీచర్స్ ఆ సమయాన్ని సద్వినియోగం చేసి పనిచేసిన వాళ్ళు ఉంటారు, పని చేయకుండా ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. అది మన దృష్టిలో ఉండొచ్చు. కానీ ఎంత చేసినా కూడా విద్యార్థికి ఏం కావాలి? ఒక మంచిని తీసుకోవడం కావాలి. సో మనతో ఇన్స్పైర్ అయ్యి మన తర్వాత ఉన్నటువంటి బ్యాచెస్ ఇప్పటికి 3 సొసైటీలు ఏర్పడ్డాయి. ఆ 3 సొసైటీలు కూడా బికాస్ ఆఫ్ సోపతి వెల్ఫేర్ సొసైటీ. సోపతి వెల్ఫేర్ సొసైటీ వాళ్ళకు వెన్నుదన్నుగా నిలబడుతుంది. సో అంతేకాకుండా అనేక కార్యక్రమాల్లో ఈ సమాజం నుంచి తీసుకున్నాం. ఎందుకంటే ఈ చదువు, సమాజం ఇచ్చిన చదువు, దానికి వారధులు మన గురువులు. ఈ ప్రభుత్వం ఇచ్చింది, ప్రభుత్వం ఇచ్చిందంటే సమాజం ఇచ్చింది. ఆ సమాజానికి మనం తిరిగి అందించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దాన్ని మనం ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా సార్ ఎక్కడికి పోయినా మీరు తలెత్తుకొని ఉండేటట్టు గర్వంగానే మేము ఉంటాం సార్. ఎందుకంటే ప్రతి ఈవెంట్లో కూడా మీరు మాకు కనబడని అదృశ్య శక్తులు. మేము అక్కడ కనబడతాం కావచ్చు, ఏదైనా ఈవెంట్లో మేము ఫ్రెండ్స్ ఎవరైనా కనబడతాం కావచ్చు. అరే వీళ్ళు ఇంత మంచి ఆలోచనలు ఎందుకు వచ్చినాయి అంటే బికాస్ ఆఫ్ ద క్రెడిట్స్ గోస్ టు అవర్ బిలౌడ్ టీచర్స్. సో కాబట్టి ఇది మా ప్రోగ్రెస్ రిపోర్ట్ సార్. ఇంటికి వెళ్ళాక మీకు ఏమన్నా టైం ఉంటే దీన్ని చదవండి సార్. సో ఎందుకంటే సమయం చాలా చదవాల్సి ఉంటే, కానీ సమయం చాలా తక్కువగా ఉంది. మన లంచ్ టైంకి వెళ్ళాల్సి ఉంది. అంతకంటే ముందు షెడ్యూల్ ప్రకారమే మన ఉపాధ్యాయులు కొంతమంది మాట్లాడి లంచ్ తర్వాత కొంతమంది మాట్లాడతారు అనుకున్నాము. సో కాబట్టి మా ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ను మన సార్ల ముందు పెడతా ఉన్నాం. సో కాబట్టి మేమేమైనా తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు ఎక్కడన్నా చేస్తే అదేదా భావించకుండా క్షమించండి సార్. ఇప్పుడు మన ఉపాధ్యాయులు బిఫోర్ గోయింగ్ టు లంచ్ మనకు 1 o'clock లంచ్ టైం ఇచ్చుకున్నాము. ఆల్రెడీ లంచ్ కూడా రెడీగా ఉంది. సో మనం ముందే మాట్లాడుకుంటాం. నిజంగా కూడా షెడ్యూల్ ప్రకారం వస్తామా లేదా అని అనుకున్నాం. షెడ్యూల్ యూనిఫామ్ మెయింటైన్ చేసినాము, అదే చేద్దాం అనగానే ఒక మాట మీద పాపం వాళ్ళు నానా తంటాలు పడ్డారు. వాళ్ళకైతే ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే అయ్యో వీళ్ళు యూనిఫామ్ ఎందుకు పెట్టారు అని షాపులన్నీ తిరిగారు. అనుకున్నాం వేరే ఏదన్నా డ్రెస్ కోడ్లు అత్తరు కావచ్చు అనుకున్నాం, కానీ చూసేసరికి మా డ్రెస్ కోడ్లోనే ఉన్నారు వాళ్ళు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఏదైతే డ్రెస్ కోడ్లో ఉన్నామో అదే డ్రెస్ కోడ్లో వాళ్ళు రావడం జరిగింది. మేమందరం కూడా ఉండడం జరిగింది సార్. మేమంతా ఒకటే, ఇక్కడ హెచ్చు తగ్గులు ఏం లేవు. ఏదైనా తప్పులు చేసినా రైట్ చేసినా ఒకరినొకరు సర్దుకుంటూ సరి చేసుకుంటూ మేమందరం కూడా 40 చిల్లరలో ఉన్నాం సార్. 4 దశాబ్దాల పూర్తి చేసుకున్నాం. సో మిగిలిన జీవితాన్ని కూడా ఒకరికొకరు సహకరించుకుంటా పూర్తి చేస్తామని తెలియజేస్తూ, సో ఈ అవకాశం ఇచ్చినటువంటి సోపతి వెల్ఫేర్ సొసైటీ బృందానికి, అట్లాగే మన ఉపాధ్యాయులకు అందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా వాళ్ళు లాస్ట్ మాట్లాడతారు సార్. లాస్ట్ మాట్లాడతారు. ఒక షెడ్యూల్ ఇచ్చిన ప్రకారం ఏంటంటే మా వాళ్ళు మాట్లాడారు. కొంతమంది టీచర్స్ ఎక్కువసేపు ఉండలేము అనేది మన దృష్టి తీసుకొచ్చి చెప్తారు, అంటే ఏజ్ ఫ్యాక్టర్స్ తోటి. సో మీ మాటలు విన్న తర్వాత
లేదంటే మన వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా ఏది సంస్థ నుంచి ఒకరిద్దరు మాట్లాడినాక మా సార్ వాళ్ళతో మాట్లాడతామా? సోపతి మిత్రులందరికీ మన సోపతి మిత్రులందరికీ నమస్కారాలు. ముందుగా మాకు విద్య నేర్పిన గురువులందరికీ ఉన్నాం. ముఖ్యంగా మనకు సోపతిలా తల్లి తండ్రి ఎంత ముఖ్యమో మనకు తల్లి తండ్రి కన్నా మన మిత్రుడు మనకు తల్లిదండ్రి దగ్గరుండి పిల్లలకు ఎట్లా నేర్పుతారో మనం చేసే సహాయాన్ని కూడా ప్రతి ఒక్కరికి మనం ఉన్నంత మన తోచినంత సహాయాన్ని అందించడానికి మన మనకు మన దేవుడే అనుకోవాలి నా దృష్టిలో అయితే. లేదు నేను ఇప్పుడు మనకు మంచి చేసినోడే మనకు దేవుడు. మనకు అందరికీ ఉంటుండి రక్షిస్తుండు. మన సంస్థ ద్వారా ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు మనకు కొంచెం ఎదుర్కొన్నాగానే అందరినీ గ్యాదర్ చేసి బాబు చాలా మంచిగా లేదు. అమెరికన్ హాస్పిటల్లో జాయిన్ చేశాను. అమౌంట్ కూడా నాకు అంత లేకుండే. తిరుపతి వాళ్ళు అందరికీ బాబు కార్తీక సహాయం చేసింది. దగ్గర 12 లక్షల కూడా ఖర్చు అయింది. మనోళ్ళు దగ్గర లక్షలు మనోళ్ళు తిరుపతి మిత్రులందరికీ గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సోపతి వెల్ఫేర్ సొసైటీ సంస్థ నుంచి ఒక పునాదిలాగా ఉండి పునాది కట్టి ఎలాగో ఇల్లు లేపుతామో అలాగా ముందుండి చాలా కష్టపడి ఎన్ని బాధలున్నా ఇరుగులున్నా ఇబ్బందులున్నా ముందుకు నడిపిస్తున్న ధనంపల్లి టీచర్ గారికి ఆ ప్రత్యేక వందనాలు. ముఖ్యంగా రాఘవ రెడ్డి గారికి, మన రమేష్ తమ్మునికి, ఇక మన బృందానం శ్రీని గారికి, ముఖ్యంగా ఒక 10 మెంబర్స్ ఉన్నారు. తిరుపతి తమ్మునికి, వీళ్ళందరికీ. ఎందుకంటే మేము కూలి పని చేసుకునేటోళ్ళు కొంతమంది ఉన్నాం కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకొని ముందుకు ఎన్ని బాధలైనా ఇరుకులైన ఇబ్బందులు ఉన్నా కూడా మేము ఉన్నామని అండదండగా ఉండి ప్రతి ఆపదలో ఇన్ని సేవాక్రమాలు చేసినామంటే ఇంత చిన్న వయసులో ఈ గురువులకు కృప కాబట్టి ముందుండి ఎన్నో మమ్మల్ని కూడా అడుగుతున్నారు, మేము పని చేస్తున్నారా, మీ పిల్లలు చదువుతున్నారా, ఏమో ఇబ్బంది ఉన్నదా, బాధాకరంగా ఉన్నదా అని మమ్మల్ని ఒక బంధం లాగా, ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం లాగా, అన్నదమ్ములలాగా ఇప్పటి వరకు ఉంటున్నాం. కాబట్టి మరెన్నో కార్యక్రమాలు ఇంకా చేసి ఇంకా ముందుకు వీళ్ళందరూ ముఖ్య కార్యకర్తలు సాగాలని నేను మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాను. ఇంకొకటి ఏంటిదంటే మన కొంతమంది ఉన్న వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ డబ్బులు నిల్వ ఉంటే ఇంకా ముందు ఏం వస్తుందో మనకు తెలియదు కాబట్టి అందరూ సహకరించగలరని నాకు ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు. కొంచెం ముందు గౌరవనీయులైనటువంటి ఉపాధ్యాయులకు మరియు నా మిత్రులకి అందరికీ నమస్కారాలు. ఉపాధ్యాయులందరికీ పాదాభివందనాలు. నా పేరు రాజేశ్వరి. నాకు 2 పిల్లలు, పాప స్వాతి, బాబు సాయి. పాప బీటెక్ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్లో జాబ్ వచ్చింది, కానీ కష్టమే తనని మానేసింది. ఇప్పుడు గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంది. బాబు ఐఐటి ధన్బాద్ జార్ఖండ్లో మెకానికల్ ఇంజనీర్గా 3rd ఇయర్ చదువుతున్నాడు. సోపతి వెల్ఫేర్ సొసైటీ అన్నీ చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటున్నారు. ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను.
అందరూ ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మంచి కార్యక్రమాలు జరపాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వేదికను అలంకరించినటువంటి నా సోదర ఉపాధ్యాయుని మిత్రులు మరియు విద్యార్థి సోదరులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన దినము. రెండు రకాల ప్రత్యేకమైనది. ఒకటి ఏమిటంటే ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి మిమ్మల్ని కలుసుకున్నటువంటి అవకాశం లభించినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఇకపోతే రెండవది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఈరోజు జయంతి కార్యక్రమం. అయితే ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక విషయం చెప్పడం జరిగింది. సమాజంలో అన్ని రుగ్మతలు పోగొట్టేది ఒకే ఒక్కటి ఏంటంటే అది చదువు. చదువు ద్వారానే మనం అన్ని రుగ్మతలు, అన్ని సమస్యలు, అన్ని రకాల ఏవి ఉన్నప్పటికీ కూడా మనకు చదువు ద్వారానే సాధించగలుగుతాం అన్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలి అంటే, పరిగెత్తాలి అంటే రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. అంటే రిజర్వేషన్ అనేది కుంటి వ్యక్తికి కట్టె లాంటిది అని చెప్పడం జరిగింది. కుంటిగా ఉన్నంత మటుకు ఆ వ్యక్తికి కట్టె పడుతుంది, కానీ పరిగెత్తే వ్యక్తికి కాళ్ళలో పడుతుందని. కనుక రిజర్వేషన్లు అనేవి సమాజంలో అట్టడుగున్నటువంటి వ్యక్తికి ఉపయోగపడేవి. కానీ నేను సమాజంలో అందరి లెక్కగా పోటీ పడతాను నాకున్నటువంటి అనేటువంటి వ్యక్తికి అది అభివృద్ధికి అంత, ఎందుకంటే అతను ఉన్నటువంటి పడేటువంటి అవకాశం ఉంటుంది. కనుక వారు ముఖ్యమైనటువంటి చెప్పినటువంటిది ఇంకొకటి ఏంటంటే, ఇవాళ అంబేద్కర్ గారిని ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో పరిమితం చేయకుండా ఆయన ఎక్కడైతే పీడితులు, తాడితులు, బాధా సర్పదర్శులు ఎవరున్నా కూడా నా వాళ్ళే అనుకొని ఆయన ఒక మన రాజ్యాంగం అనేటువంటి దాన్ని ఒక కరదీపికగా ఉపయోగించి మన చుట్టూ ఉన్న చీకటిని పోగొట్టడానికి దాన్ని ఒక కరదీపికగా ఉపయోగించుకోవడానికి జరిగింది అనమాట. కనుక ఆ మహానుభావుని జన్మదినాన్ని ఈరోజు మనం కలుసుకునేటువంటి సమావేశానికి తేదీగా నిర్ణయించినందుకు మీకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇకపోతే రెండవ విషయానికి వస్తే, ఈ యొక్క పాఠశాల అంటే మేము పనిచేసే రోజుల్లో జైపూర్ పాఠశాల అంటే నరసింహారెడ్డి గారు అంటే జైపూర్ పాఠశాల. కనుక మామూలుగా పాఠశాలలో కొంతమంది పెళ్ళైంది బిల్లుగా పంతం చేసుకుని పోయేటా ఉంటారు. కానీ ఇది ఒక గురుకులంలాగా, పూర్వకాలంలో గురువుల దగ్గరికి వెళ్తే గురువులు వారిని అన్ని రకాల పరిపూర్ణ సిద్ధించేటట్టుగా తయారు చేసేవాళ్ళు. అది అట్లాంటి వాతావరణమే ఇక్కడ ఉండడం అనేది, అది నరసింహారెడ్డి గారి ద్వారానే కావడం అనేది, ఈ పాఠశాలలో పనిచేసే సద్భాగ్యం కలిగినందుకు నరసింహారెడ్డి గారి వద్ద పనిచేసేటువంటి సద్భాగ్యం కలిగినందుకు నేను గర్విస్తున్నాను. ఎందుకని అంటే ఇక్కడ జరగని కార్యక్రమం అంటూ లేదు. ఒక విద్యాపరమే కాకుండా ఆటల పోటీలు కానివ్వండి, సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, కవిత్వం సంబంధించినటువంటి కానివ్వండి, తర్వాత ముగ్గులు వేసే కార్యక్రమం కానివ్వండి, ఇట్లా ఇది అది అనేటువంటి కార్యక్రమం కాకుండా మన ప్రాంతాల్లో కానీ మన యొక్క రాష్ట్రాల్లో జరిగే ఏ కార్యక్రమం అయినా కూడా జైపూర్లో ఇదివరకే జరిగి ఉంటుందన్నమాట. కనుక ముందుగా అతను ఒక ఫోర్సైట్ తోటి ఆలోచించిన వ్యక్తి ఆయన. ఇప్పుడు ఒకసారి ఇది మన చంద్రబాబు నాయుడు సమయంలో ఒక కార్యక్రమము సత్య ఆ కార్యక్రమంతో పాటు ఉంటే, ఇక్కడ మన నర్వానై ప్రాంతాల్లో రోడ్డు ఆ దుబ్బపల్లి నుంచి అక్కడ రోడ్ లేకుండా తిరుగుతున్న సందర్భంలో ఆయన అందరిని మెప్పించి ఒప్పించి అక్కడ ఆయన రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోడ్డు వల్ల ఇవాళ ఆ ప్రాంతం ప్రజలకు ఎంతో ఉపయోగం, షార్ట్కట్గా వారు పోయేటువంటి అవకాశం వచ్చిందనమాట. కనుక ఈ పాఠశాలలో పనిచేయడం అనేది
మా యొక్క అదృష్టము. అంతేకాకుండా నేను వ్యక్తిగతంగా నేను ఏమనుకునేవాడిని అంటే నేనేదో కార్యక్రమాలు మేము కూడా చేస్తున్నామని. కానీ ఇవాళ సొసైటీ సోపతి వెల్ఫేర్ సొసైటీ అంటే మిత్రుల సంక్షేమ సంఘం తెలుగులో చెప్పాలంటే. అయితే ఈ కార్యక్రమాలను చూసినప్పుడు నేను నేను అంటే మా సంస్థకు మాకు ఒక సంస్థ ఉంది, నేను ఒక మరుగుజ్జుగా మారిపోయినాను. మీరు ఒక హిమాలయ స్థాయిలో ఉంటే నేను ఒక మరుగుజ్జుగా మారిపోయినాను. ఎందుకనంటే 1969లో మేము 10వ తరగతి పాస్ అయితే 2014లో మేము ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2000 అంటే 45 సంవత్సరాల తర్వాత 69 పాస్ అయితే 2014లో మనకు తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పాటు. దాని ప్రత్యేకత కూడా ఏంటంటే 69లో ఉద్యమంలో పాల్గొన్న మేము 2014 అప్పుడు మేము తరగతులు కూడా బహిష్కరించి పరీక్షలు మార్కులు జరగలేదు. తర్వాత ప్రత్యేకమైన పరీక్షలు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు 60 పాల్గొన్న మేము 2014లో వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అప్పుడు మేము కొన్ని వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా కొంత సేకరించి తర్వాత ఇప్పుడు మీలాగానే ఉపాధ్యాయులకు సన్మానం చేయడము, తర్వాత అందరం కలుసుకోవడము జరిగింది. తర్వాత అందులో కొంత డబ్బు ఆ రోజుల్లో 80,000 రూపాయలు మిగిలాయి. ఆ 80,000 మా మిత్రుడు ఒక అతను ప్రభాకర్ అని ఉంటే అతను అమాయకుడు ఉంటే అతను ఒక 10,000 ఇవ్వడం జరిగింది. తర్వాత ఒక డంబై డబ్ స్కూల్కు ఒక 10,000 ఇవ్వడం జరిగింది. 40,000 ఎస్ఎస్సిలో ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్ వచ్చే వాళ్ళ కోసం అని చెప్పి ఒక స్కాలర్షిప్ కోసము ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మేము చదివినటువంటి పాఠశాలకు మీకు అర్జెంటుగా కావాల్సింది ఏంటంటే పైప్ లైన్ కావాలంటే వాళ్ళకి సపరేట్గా పైప్ లైన్ వేయించి ఇవ్వడం జరిగింది. తర్వాత కూడా మీతో పోల్చుకుంటే చాలా తక్కువనే, కానీ తర్వాత ఒక మిత్రుడు కాలు విరిగితే మొత్తం డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఒక మిత్రుడికి కరోనా కాలంలో 6 నెలలకు ఒక ఇంజక్షన్ ఇప్పించుకోకుంటే అతనికి ఎప్పుడు ఆగకుండా వస్తుంటారనమాట. అట్లాంటి వ్యక్తి అతను బయటికి పోయే పరిస్థితి లేడు. అతను చెప్తే అతని ఇంటికి వెళ్ళి ఒక ఇంజక్షన్ మామూలుగా అయితే కర్నూలు పోయి ఇప్పించుకునేవాడు. ఒక కాస్ట్ ఎంత 25,000 రూపాయలు. అది 25,000 రూపాయలు ఉంటే ఏడాది పాటు పనిచేస్తుంది. కనుక అతని కోసం అని చెప్పి ఆ రోజు మేము ఒక ఇంజక్షన్ కావాలంటే 2 ఇంజక్షన్లు కావాల్సిన డబ్బుని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక వ్యక్తికి ఫిట్స్ వస్తే హైదరాబాద్లో ఆపరేషన్ రేపనగా హైదరాబాద్కి వెళ్ళి రాత్రి అతని ఇంటికి వెళ్ళి 40,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ చాలా తక్కువనే అనిపిస్తుంది. మీరు ఈ యొక్క తక్కువ కాలంలో దాదాపు 9 సంవత్సరాల కాలంలో ఇది అదేని కాదు, ఒకవేళ గిట్ట మీరు అప్లై చేస్తే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పనిచేసేటువంటి స్వచ్ఛంద సంస్థ ఏదైనా ఉన్నదంటే ఇప్పుడు మన సోపతి వెల్ఫేర్ సొసైటీకి మన లింకార్డ్లో కానీ గిన్నీస్ బుక్లో కానీ ఆ యొక్క ప్రైజ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక చెప్పేది ఏంటంటే ప్రార్థించే పెదవుల కన్నా పనిచేసే చేతులు వినా అని చెప్పడం జరిగింది. కనుక డాక్టర్ రిషివ్ సార్ అక్కడే ఉండమంటే లేదు అని ఇక్కడికి వచ్చి మాట్లాడి యంగ్ అండ్ డైనమిక్గా ఉన్నాడు ఇక సార్. ఏమనుకున్నాం మనం మా వాళ్ళే సార్ కాళ్ళు వస్తున్నాయి మోకాళ్ళు వస్తున్నాయి అని చెప్తున్నారు, రిపోర్ట్స్ వస్తా ఉన్నాయి. రైట్, ఒక దీపం, ఒక వెలిగే దీపం వందలాది దీపాలను వెలిగించవచ్చు. అదేవిధంగా ఒక గురువు తను వెలుగుతూ వందలాది జీవితాలని వేలాది జీవితాలని వెలిగించవచ్చు అనడానికి ఇది మనం ఇక్కడ కనబడతా ఉన్నాం. సార్ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని చెప్పడం అనేది జరిగింది. సో మనకు కూడా ఆనందంగా అనిపించింది మీరు చేసే కార్యక్రమం. అంటే మనం సార్ దృష్టిలో పాస్ అయినాం. ఓకే, మెరిట్, ఫుల్ మెరిట్లో ఉన్నాం. రైట్ సార్, మనము అట్లేదు సార్. ఇప్పుడు మాత్రమే సిన్సియర్గా ఉంటారు, పోయినాక నాతో మస్తు ఆడుకుంటారు వీళ్ళు, నువ్వే ఉన్నవారా అన్నట్టు ఆడుతూ ఉంటారు. సో అది అంటే మా మధ్యలో ఏమి ప్రభుత్వాలే ఉంటాయి సార్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు ఈ కార్యక్రమం అంటే మన లంచ్కి వెళ్ళక మన వేదికను అలంకరించిన ఉపాధ్యాయులందరికీ 98-99 బ్యాచ్ 98-99 బ్యాచ్
సెలబ్రేట్ చేస్తున్నటువంటి మీ ప్రోగ్రాంకు శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. ఏదైనా మనసులో వస్తే తప్ప ఆలోచన కార్యక్రమము జరగదు. మరి ఈరోజు చేస్తున్న మీ సెలబ్రేషన్స్ చూస్తుంటే దీని వెనుక మీ ఆలోచనలు, మీ కార్యాలు ఎంత సక్సెస్ఫుల్గా క్రమశిక్షణగా జరిగినందుకు ఈరోజు ఈ సమయాన్ని ఇలా ఉపయోగించుకుంటున్నాము. అందుకని మీ కృషికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాము. మమ్మల్ని ఆహ్వానించినందుకు ఎక్కువ చెప్పను, నేను 3 మాటలు చెప్పాలనుకున్నా, సార్ చాలా చెప్పేసిండ్రు. ఇదొక సుదినం, ఒక మహనీయుని జన్మదినం కూడా మనం సెలబ్రేట్ చేస్తున్నాం. అది మొదటిది. రాజ్యాంగ నిర్మాతగా ఒక దేశము భారత జాతి అనే పూలదండలోని దారంలాగా భారతదేశము ఆసియా ఖండంలో ఉపఖండము అంటారు ప్రపంచ దేశాలన్నీ. ఎందుకు అంటే ఒక దేశానికి ఒక భాషలో సంస్కృతికి సరిపోదు. ఇక్కడ అన్ని మతాలు కులాలు కలిసినటువంటి ఒక పరిమళలు పుష్పాలతో కూడినటువంటి అందులో దాగిన దారం లాంటిది భారత జాతీయత అనే ఒక దారానికి అల్లబడినటువంటి పువ్వులం భారతీయులం అందరం. అది ముఖ్యమైనది. ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ గారు మంచి ఒక భారత జాతి తలరాతను స్థిరపరిచినటువంటి ఒక మంచి మహానాయకుడు, న్యాయ కోవిదుడు, విద్యావేత్త, సంఘ సంస్కర్త. అలాంటి మహనీయుని తలంచుకొని కొన్ని నిమిషాలు తలంచుకోవడానికి ఈ రోజున మీరు వేదికగా చేసినందుకు మరొకసారి మీకు చాలా వందనాలు చెప్తున్నాను. ఇక రెండవ విషయం వచ్చి ఉపాధ్యాయులే మీరు గమనిస్తారనుకుంటా. అంబేద్కర్ అనే ఉపాధ్యాయుడే ప్రోత్సహించిన ఉపాధ్యాయుల పాత్ర ఏమీ లేదు, మోరల్ సపోర్ట్. ఆ రోజులు మేమేం చేసినామో మా వృత్తి రీత్యా మీరు గుర్తించారు. ఈ గుర్తింపే మాకు చాలా గొప్పది. మాకు ఇచ్చే అవార్డ్స్ కన్నా ఆ బహుమానాల కన్నా ఈ అభిమానం మాకు చాలు జీవితాంతం. అది మీరు చూపిస్తున్నారు. మరొకటి ఏంటంటే ఇక శ్రీను విషయంలో మీరు వెల్ఫేర్ సొసైటీ ఒక ప్రోగ్రెస్ కార్డ్ చూపించిండ్రు. ఇప్పుడు ప్రోగ్రెస్ కార్డులో మీరు అంతా దాదాపుగా ఉత్తీర్ణులు అయినరు అని తెలిసిపోయింది. ఈ విషయంలో నేను చెప్పదలుచుకుంది ఒక సామాజిక బాధ్యత, క్రమశిక్షణ కలిగిన సత్పౌరులైనటువంటి ఒక సామాజిక బాధ్యతలో మీరు నిలబడ్డారు. దాని కొరకు మీకు కంగ్రాట్స్ చెప్తున్నాను. మీ అందరి సహకారం అందిస్తుంది కాబట్టి మీరు కూడా ఎప్పటికీ దీర్ఘాయుష్మంతులు. ఎందుకంటే సమాజానికి కృషి చేయాలి. అంటే మాట్లాడితే అంటే అప్పుడు ప్రతి ఏం చేసినా కూడా ఏం చేయాలన్నా కూడా మెస్లాలన్నా భయం సార్. నిజంగా కూడా అంటే ఏం చేస్తానో అన్న ఇంత సూపర్ పవర్స్ తోటి టీచర్స్ చూస్తారు అనేటటువంటి భయంతో ఉన్నటువంటి సందర్భం లోపల ఇవాళ కూడా మాట్లాడడానికి మామూలు మస్తు భయపడుతున్నారు. ఎందుకంటే అదే ఆ భయం. మేము షెడ్యూల్ ప్రకారం మామూలు ప్రతిజ్ఞ చెప్పమడే మేము స్టేజ్ ఎక్క అన్నాడు. వాడు నాకు సంస్థలు అనేక సంస్థలు నడుపుతూ ఉన్నాడు సమాజంలో. ఇట్లాంటి సందర్భం. సో మీరు మీ ఆశీర్వచనాలు ఎప్పటికీ మాతో ఉన్నాయి కాబట్టి మేము ఇట్లా ఒక మంచి మనుషులుగా నిలబడ్డామని సగర్వంగా చెప్పుకుంటున్నాం. సో మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం లంచ్ ఉంది. లంచ్ కంటే ముందు సార్ వాళ్ళకు సార్ మాకు ఒక అవార్డు వచ్చింది సార్, సోపతి వెల్ఫేర్ సొసైటీ. ఆ అవార్డు మీ చేతిలో పెడదాము, వాటి మీకు కనీసం చూపెడదామని చెప్పేసి తీసుకొచ్చుకున్నాము. సో మీరు ముందుకు వస్తే నేషనల్ అవార్డు రావడం జరిగింది సార్ మాకు సోపతి వెల్ఫేర్ సొసైటీకి. అభినవ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కోవిడ్ కాలంలో పనిచేసినటువంటి సంస్థలన్నీ కూడా రియల్ హీరో అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ రియల్ హీరో కోవిడ్ వారియర్స్ అనేటటువంటి అవార్డు నేషనల్ లెవెల్ అవార్డు అది సోపతి వెల్ఫేర్ సొసైటీ సొంతం చేసుకోవడం జరిగింది 2020వ సంవత్సరం లోపల. సో సార్ వాళ్ళు నిలబడితే మేము మీకు అవార్డు ఇస్తాం సార్.
ఓకే, మీరు రండి కొంతమంది. మన బిలౌడ్ టీచర్స్కు మనం చూపిస్తున్నాం. సో అందరూ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఇవి రెండు కూడా మన సంస్థలే. అంటే కోవిడ్ వాలంటీర్స్ అనేది మనము రిజిస్టర్ కాలేగా పనిచేస్తుంది సోపతి వెల్ఫేర్ సొసైటీ. ఇది అయితే మనం రిజిస్టర్డ్, ఇది మనందరి సంస్థ, మీ అందరి అవార్డు, అది మనందరి అవార్డు. సో అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. సో ఇంతకంటే నాకు తెలిసి ఇంతకంటే గర్వించదగ్గ విషయం ఏముండకపోవచ్చు. మన అవార్డు 98 సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులకు నమస్కారం. ఈరోజు ఈ వేదికను ఒక పండుగలాగా జరుపుకోవడానికి కృషి చేసినటువంటి శ్రీనివాస్ వాళ్ళ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు. ఒకసారి మేము చెప్తూనే ఉన్నాం కానీ వాళ్ళను చూడలేదు, వాళ్ళు ఎట్లా చేసిండ్రు, ఎవరు చేసిండ్రు అనే పిల్లలు కొద్దిగా నిలబడితే సంతోషం ఉంటుంది. శ్రీనివాస్ వాళ్ళ బ్యాచ్ ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసిన వాళ్ళు టోటల్ వాళ్ళకు మనమే క్లాప్స్ కొట్టుకున్నాం. సంతోషం నాని. అదేవిధంగా నేను ఇక్కడికి రావడానికి నన్ను తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయ వృత్తిలోకి చేపించినటువంటి నా తల్లిదండ్రులకు ప్రత్యేక పాదాభివందనాలు. నేను ఇక్కడికి 90 అక్టోబర్లో రావడం జరిగింది. అప్పుడు ఇక్కడ పీఈటీ పోస్ట్ మాత్రం లేదు. ఎలాంగ్ విత్ పీఈటీ పోస్ట్ తోటి నేను జన్నారం నుండి ఇక్కడికి రావడం జరిగింది. అది ఆ కృషికి ప్రోత్సహించినటువంటి అప్పటి మండల ప్రెసిడెంట్ లక్ష్మణరావు ఉండే. అతను ఆ జడిపి ఆఫీసు లోపల ఉండి చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారి ముందు నిలబెట్టి నాకు ఆర్డర్ ఇప్పించారు. ఆ కృషి ఫలితమే మన పాఠశాలకు పీఈటీ పోస్ట్ రావడం జరిగింది. నేను మా ఊరికి కూడా దగ్గర ఉండడం, ఇక్కడ చేయడం కూడా జరిగింది. ఆ కృషి ఫలితమే మీ ముందు నేను నిలబడుతున్న సంతోషం. రెండోది, శ్రీనివాస్ ప్రోత్సాహంతో ఈరోజు నిజానికి చూస్తే విద్యార్థులు అనిపిస్తున్నారు కిందికి, కానీ తల చూస్తే మాత్రం నాతోటి సోదరులు సోదరి మనుల్లాగా కనిపిస్తున్నారు. ఈ యూనిఫామ్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. ఆ రోజు నేను అనుభవించాను. గేటు ముందు కూడా కొద్దిగా నిలబెట్టేది, కానీ పరిస్థితులు అట్లుండేది. మా నరసింహారెడ్డి గారి సజెషన్ ప్రకారంగా చేయడం జరిగింది. ఇదే యూనిఫామ్ ఇప్పుడు మీరు చేస్తున్నారు, చాలా సంతోషం. రెండోది, వంటలు, ఇక్కడ వంటలు వండించేది అప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకునేది ఎవరు? మన నరసింహారెడ్డి గారు. వంటలు అంటే మామూలు కాదు, అది చేస్తాం, సంతోషం. టీ స్టాల్ లెక్క పెట్టేది, కానీ చేయడానికి కూడా టైం ఇస్తూ వాళ్లకు తగిన విధంగా అక్కడ వాటర్ కానీ బెడ్షీట్స్ కానీ ఏమైనా అపశృతి కలిగినప్పుడు అవి ఉపయోగించడానికి పెట్టేది. తర్వాత ఇక్కడ ఈ స్టేజికి బాగా కృషి చేసినటువంటి కేవీఎం ప్రకాశ్రావు అప్పుడు సింగరేణి వాళ్ళని పట్టుకొని, మేస్త్రీలను పట్టుకొని ఇక్కడ స్టేజీ కూడా వేయడం జరిగింది. తర్వాత ఐరన్ పోల్స్ కూడా సింగరేణి వాళ్ళ కృషి కూడా ఉన్నది, కానీ ఈరోజు లేకపోవడం అవి కొద్దిగా బాధాకరం అనిపిస్తున్నది. కోతులు మరి లేక దొంగలు తెలియదు. ఇక అది
బాధే. తర్వాత ఈ ముందు కూడా మనము అవి టెలిఫోన్ని మొదటి బ్లాక్ కలర్లు ఉండేటి 2 పోల్స్ పెట్టేసి చుట్టూరు బౌండరీ పెట్టి ఒక దాంటి లోపల భారత్ మ్యాప్, రెండోది మన ఏపీ మ్యాప్ ఇలా వేసి దానికి పూలతోటి అలంకరణ కూడా చేసుకున్నాం. ఫస్ట్ నన్ను మన నరసింహారెడ్డి గారు సార్ చేసింది, మీరు కరెక్ట్ ఉండండి, ఏదైనా అయితే నేను చూసుకుంటాను. అది ఆయన ధైర్యంతో నేను యూనిఫామ్ విషయంలో కానీ క్రమశిక్షణ విషయంలో కానీ చేసిన ఆ రోజు మీరందరూ కొద్దిగా కఠినంగా చూడవచ్చు, కానీ ఈరోజు దాని ఫలితం ఇక్కడ కనిపిస్తున్నది నాకు. అబ్బా, నా పిల్లలు ఇంత మంచిగా యూనిఫామ్ తోటి ఈరోజు కూడా తండ్రులు తాతలు కూడా అయిన వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ అనుకుంటున్నా. నేను అమ్మమ్మలు అయిన పిల్లలు కూడా ఉంటారు అనుకుంటున్నా. వాళ్ళు కూడా ఇవాళ యూనిఫామ్ చేసిందంటే నా కృషికి శ్రీనివాస్ టీచర్ సహాయంతో వాళ్ళ టీం తోటి మీ ఉత్సాహంతో ఈ యూనిఫామ్ తోటి రావడం చాలా సంతోషం అనిపిస్తున్నది. థ్యాంక్స్. సమానత్వానికి సూచిక. ఇవాళ పెద్ద అయిన తర్వాత మనం ఇంట్రెస్ట్ చేసుకున్నాం కాబట్టి మనకు తెలిసింది. కానీ ఆ రోజులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విభిన్నమైన పరిస్థితులు ఉండే. ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా అందరం ఒకలా ఉండాలనేది ఆ రోజు ఉన్నటువంటి కాన్సెప్ట్. ఇవాళ కూడా పిల్లలు అదే వేసుకుంటూ ఉంటారు కదా, స్టేజ్ని బట్టి అట్లా ఇట్లా ఉంటుంది. సో సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. సార్ ఆ రోజు మా జరిగినవన్నీ కూడా గుర్తు చేసుకొని కొంత ఎమోషనల్గా అవ్వటం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా సురేష్ సార్ మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఈరోజు 98, 99 బ్యాచ్ 10th క్లాస్ పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసుకున్నటువంటి అతి ఉత్సాహంతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదర ఉపాధ్యాయులు, ప్రియమైనటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా శుభ మధ్యాహ్నం. మరి ఉదయం చూసినట్టుంటే ప్రేయర్తో స్టార్ట్ అనగానే నేను ఒక 30 సంవత్సరాల వెనుకకు వెళ్ళిన మళ్ళీ. ఎందుకంటే ఇవాళ కూడా ప్రేయర్కు 1 నిమిషం లేట్ వచ్చిన కొద్దిగా, అప్పుడు కూడా అప్పుడప్పుడు లేట్ వచ్చినప్పుడు ఉరుకులు పరుగుల మీదనే వచ్చేటవాళ్ళం మేము. ఎందుకంటే నాకంటే ముందు ఎవరు వచ్చిందని చూసుడు కాదు, వెనకెవరైనా ఉన్నారా లేదా, మరి లేట్ వచ్చిన దాన్ని ఇంకెవరైనా వెనక ఉన్నారా లేదా చూసుడు. ఉంటే నేను లేట్ రానట్టప్పుడు అక్కడ నాకు ధైర్యం అన్నట్టు. అంటే అటువంటి ఒక 30 సంవత్సరాల వెనుక ఉన్నటువంటి అనుభవం కలిగింది. మరి దివాకర్ సార్ అన్నట్టుగా మిమ్మల్ని చూస్తూ ఉంటే విద్యార్థులు అంతా మా వాళ్ళే కదా అనిపిస్తుంది. హైట్ చూస్తే మాత్రం మమ్మల్ని మించిపోయింది అందరూ ఒక్కొక్కరు. మరి చూసిన తర్వాత వీళ్ళంతా కూడా అయ్యో మన విద్యార్థులైనా ఇంత భవిష్యత్ అంటే ఇంత అత్యున్నత స్థానంలో ఉన్నారు, మరి వీళ్ళు ఎంత కష్టపడి పైకి వచ్చిండ్రు, మరి వాళ్ళ యొక్క శ్రమ అనేటువంటిది ఏ విధంగా ఉన్నది, వాళ్ళ యొక్క సత్ప్రవర్తన, వాళ్ళ యొక్క క్రమశిక్షణ అనేటువంటిది వాళ్ళని ముందుకు తీసుకొచ్చింది అనేటువంటి అభిప్రాయం అయితే నాకు కలుగుతున్నది. మరి ముఖ్యంగా శ్రీనివాస్ సారు మరి ఒక టీచర్గా ఉండు ఇక్కడ కూడా అంతే ఒక క్లాస్ రూమ్ లాగానే నడిపిస్తున్నట్టు అనిపిస్తాను నాకు. మరి ఆ టీచర్కు ఏ విధంగానైతే మీరందరూ కూడా గౌరవం ఇచ్చిండ్రో అప్పుడు మాకు మీరందరూ గౌరవం ఇచ్చిండ్రు కాబట్టి మరి మమ్మల్ని మీరు గుర్తుంచుకోవడం జరిగింది. మరి మమ్మల్ని మీరు ఇక్కడికి పిలవాలి అనేటువంటి ఆలోచన, అటువంటి అభిప్రాయం కూడా కలిగి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. మా శక్తి అంతా కూడా దారబోసి 100% మీకు ఉంటాం సార్. ఎందుకంటే మా పేరెంట్స్ని మేము ఎట్లా చూసుకుంటాం మిమ్మల్ని కూడా అట్లే చూసుకుంటామని హామీ ఇస్తున్నాం సార్. సో థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ప్రభా సరస్వతికి సుప్రసిద్ధ నమస్సుమాంజలు. ఈనాటి ఈ అపూర్వమైన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వేదికపై ఆశించిన గౌరవనీయులు పెద్దలు ప్రకాష్ అన్న గారు, మాతృరావు సార్ గారు, దివాకర్ రెడ్డి గారు, సురేష్ సార్ గారు, యాన్లీల మేడం గారు మరియు శ్రీదేవి మేడం గారికి అందరి హృదయపూర్వక నమస్సుమాంజలు.
20 సంవత్సరాల క్రితము మేము ఇక్కడ నాటిన విత్తనాలు శాఖోపశాఖలుగా మారి వట వృక్షాలుగా మారి సమాజ సేవకు పునరంకితమవుతున్న ప్రపంచంలో విద్యార్థులు ఉన్నారా అంటే జైపూర్ విద్యార్థులే అని పేరు తెచ్చుకుంటున్న ఆ చిన్నారి ముద్దు బిడ్డలకు శుభాశిస్సులు, శుభాభివందనాలు. మీరు ఎంత స్థాయికి ఎదిగినా కూడా, మీరు ఏ స్థాయిలో ఉన్నా కూడా, మీరు మా చిన్న పిల్లలే, మా ముందర శుభం. అది మాత్రం ఎప్పటికీ కాదు. కన్న తల్లి, ఉన్న ఊరు, చదివిన బడి బాగా మమేకం ఉంటుంది, బాగా ర్యాపోర్ట్ ఉంటుంది, బాగా సాన్నిహిత్యం ఉంటుంది. ఎస్పెషల్లీ 10th క్లాస్ వరకు చదివిన బడితో చాలా తీపి మధుర జ్ఞాపకాలు ఉంటాయని చెప్పక తప్పదు. నాకు కూడా ఇన్ని 35 సంవత్సరాలే నేను పనిచేస్తున్నా, కానీ నాకు ఈ జైపూర్ పాఠశాల అంటే అన్నిటికంటే ఒక మమేకమే, ఒక గొప్ప ఆనందం అనుభూతి కలుగుతుంది. జైపూర్ విద్యార్థులు అంటే ఆనందం అనుభూతి కలుగుతుంది. ఎక్కడ చూసినా కూడా ఆ విద్యార్థి కలిస్తే ఒక మాట్లాడాలి, వాళ్ళ దగ్గర పోవాలి. నన్ను ఇప్పుడు ఎవరు గుర్తుపట్టలేరు. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తే ఏంటంటే, మొన్న 4 రోజుల క్రితము టేకపట్ల పిల్లవాడిని ఆటోలో నేను వెళ్తున్నాక ఏదో మాట వచ్చి ఎక్కడ చేరినావు అంటే, నేను జైపూర్లో చేరిన సార్ అన్న పిల్లవాడు అన్నాడు. ఆ పిల్లవాడు ఏదో మాకు అప్పుడు నరసింహారెడ్డి సార్ ఉండే, మాకు అప్పుడు దత్తకుమార్ సార్ ఉండే, మాకు అప్పుడు ప్రకాష్ సార్ ఉండే, వాళ్ళందరూ అని అది చెప్తున్నారు. చెప్పగానే మరి నాకు వస్తే నాకు చూడు అని నేను చెప్పిన. మరి నేను దత్తకుమార్ అయిన ఒక ఆట ఆపేదా సార్ మీరేనా అని చెప్పిన. అంటే ఇక్కడ మీరు క్రమశిక్షణ, నడవడిక అనేది ఏ విద్యార్థులు లేరని చెప్పక తప్పదు. మీరే జైపూర్ విద్యార్థులు అంటే మీరే విద్యార్థులు. నేను పొక్కూరులో పనిచేస్తా. మన ప్రెసిడెంట్ శ్రీలత ఇంటి నుంచి డైలీ వెళ్తాను నేను. అయితే శ్రీలత వాళ్ళు అక్కడ ఉంటారని తెలియదు. ఒకరోజు వెహికల్లో పోతున్నప్పుడు వాళ్ళ ఇంటి నుంచి అదే అమ్మాయి కనబడ్డది. అరే మన ఇక్కడ ఎందుకు ఉంటున్నది అనిపించి 1 కిలోమీటర్ వెనుకకు వచ్చి శ్రీలత బాగున్నావా అనిపించింది. తర్వాత మా రాజనారాయణ, ఇప్పుడు నేను పని చేస్తున్నప్పుడు ఆయన సిఆర్పి ఇప్పుడు అక్కడ. నేను ఏ ఫోన్ చేస్తే కూడా సార్ నమస్కారం సార్ అని అన్ని పనులు ఆయన చేసి పెడుతుంటాను. అది గురు భక్తి. కుందానకు మా మేడం మన రీసెంట్గా ట్రాన్స్ఫర్ మధ్య నుంచి మన శ్రీనివాస్ పిల్లవాళ్ళందరూ ఒక్క ఫోన్ చేశాను. శ్రీనివాస్ మీ వాళ్ళు ఆ రోజు వినాయక చవితి ఉండే, వినాయక చవితి మరి ఆ రోజు స్కూల్ బంద్ ఉంటుందంటే నేను పోకముందే వాళ్ళందరూ అక్కడ మన పిల్లలందరూ నిలబడి సంపూర్ణ సహాయ సహకారాలు అందించారు. అది గురుభక్తి. ఒక్కటి యాదకుంచుకోండి, దేవుని ఆశీస్సు లేకుండా ఏం కాదు, కానీ గురువు యొక్క ఆశీస్సు మీకు ఉందంటే మీరు ఒక అత్యున్నత హిమాలయ శిఖరాగ్రం పైన నిలబడతారు. ఎప్పటికి కూడా మీకు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఒక్కసారి మీ గురువులను స్మరించుకోండి. మీకు అన్ని ఆపదలు పోతాయి, అన్నీ మంచుకుంటాయి. ఎందుకంటే మేమందరం కూడా మీరు చల్లగా హాయిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్ళు మేమేం చెప్పడం తప్పదు. గురువులు 2 రకాలుగా, ఒకరు గురువులు అంటారు, ఇంకోళ్ళు సద్గురువులు అంటారు. గురువులు అంటే ఏంటంటే మామూలుగా పాఠాలు చెప్పేట వాళ్ళ గురువులు. కిరణ్ ఝాన్సీ అంటే ఏంది, రసాయన బంధం అంటే ఏంది, ఈ పాఠాలు చెప్పేటాలు గురువులు అంటారు. అది ఓన్లీ దానికి పుస్తకమే పరిమితం అవుతారు. బట్ సద్గురువులు అంటే మీకు పాఠాలు కాకుండా మీకు జీవిత పాఠాలని చెప్పి మిమ్మలను ఒక ఎవరెస్ట్ శిఖరాగ్రం పైన కూర్చుండబెట్టడానికి నిరంతరము జపిస్తూ తప్పిస్తున్న వాళ్ళందరూ సద్గురువులు అంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సద్గురువులే. మీకోసం ఎప్పటికీ ఇక్కడ పనిచేసినప్పుడు మిమ్మల్ని ఒక తీర్చిదిద్దాలి, ఒక ముద్దుగా తయారు చేయాలి, మిమ్మల్ని ఒక శిఖరం అగ్రం మీద కూర్చుండబెట్టాలనే తపన అందరిపైన ఉండే. అక్కడ బండ ఉంది, బండ మనం దొక్కుతాం, దాన్ని మొక్కం మనం. ఒక శిల్పి దాన్ని
చక్కగా చెక్కి 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 ఒక గర్భగుడిలో పెట్టినట్టు డ్యూటీస్ పడతాయి అప్పుడప్పుడు. సార్ వాళ్ళు ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు కానీ ఎలక్షన్ డ్యూటీస్ పడ్డప్పుడు సారు సెంటర్ పిఓ చేస్తుండే, నేను పక్కపండి సెంటర్లో ఏపీఓ నేను కూడా. అంటే జనరల్గా ఒకటే డ్యూటీ, అంటే సార్ వాళ్ళు చేస్తున్నటువంటి డ్యూటీ పక్కపంటే సార్ నేను జైపూర్ స్టూడెంట్ సార్ అడగడం దగ్గర అంటాడు. అంటే సార్ మాస్టర్ ట్రైనర్, ఈ ఎలక్షన్కి సంబంధించి మాస్టర్ ట్రైనింగ్లో సార్ అంటే మేము ఎప్పటికీ కలుస్తూనే ఉంటాం. అంటే ఆ ఫీల్ అనేది రోజు ఎన్రిచ్ చేసుకోవడానికి మాకు వీలవుతుంది వాస్తవంగా కూడా. సో నిజంగా కూడా గ్రేట్ థింగ్స్. అలంకరించిన ఉపాధ్యాయులందరికీ నమస్కారం. మామూలుగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకోవడం అనేది కామన్ థింగ్, కానీ మళ్ళీ మీ బ్యాచ్ మళ్ళీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనేది ఒక ప్రత్యేకమైనది. యాక్చువల్గా నేను ఈ స్కూల్కి 97 అపాయింట్మెంట్ అయ్యాను. 98, 99 బ్యాచ్ అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ బ్యాచ్ అని నేను ఫీల్ అవుతున్నా. నా ఫస్ట్ బ్యాచ్ ఇంత అమోఘమైన కార్యక్రమాలు చేయడము, ఇట్లా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకోవడం అనేది మీతో పాటు నేను కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. మా కుటుంబము దాదాపుగా అందరం ఉపాధ్యాయ వృత్తిలో, మా నాన్నగారు బాబాయ్ కేవీఎం ప్రకాష్ సార్. యాక్చువల్గా నేను జైపూర్ స్కూల్ అపాయింట్మెంట్ కోరుకోవడం కూడా మా బాబాయ్ ఉన్నారు ఇక్కడ, నాకేం ప్రాబ్లం లేదు, నేను హాయిగా విధి నిర్వహణ చేయగలుగుతాను అని ఇట్లాంటి ధైర్యంతో నేను జైపూర్ స్కూల్ రావడం జరిగింది. వాస్తవంగా ఇప్పటికీ నేను 27 ఇయర్స్ సర్వీస్ చేస్తున్నా, కానీ ఈ స్కూల్ అనేది నా లైఫ్కే స్పెషల్. ఎందుకంటే నా ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడ, మా వాళ్ళంతా ఉపాధ్యాయ వృత్తిలో ఉండడము, మా వాళ్ళతో కలిసి నేను ఇక్కడ పనిచేయడం. ప్రతి ఇయర్ మీ చెన్నూరు వాళ్ళు జైపూర్ తప్పరా, ఎవరో ఒక టీచర్ ఖచ్చితంగా జైపూర్లో ఉండడమేనా అని అందరూ టీచర్స్ అడగడం రియల్లీ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేస్తున్న పిల్లలు నడిపే సోపతి సొసైటీ రియల్లీ చాలా అప్రిషియేషన్ చేయాల్సింది. దానికి ఒక చిన్నది చెప్తాను నానుడి, నీకోసం జీవిస్తే నీతోనే ఉంటావు, అదే నువ్వు జనం కోసం పాటుపడితే జనంలో ఎప్పటికీ నిలిచిపోతావు అన్నట్టు. మీరు అలా సోపతి సొసైటీ నేర్చుకొని మీరు ఇలా జనం కోసం పాటుపడడం, మీతో పాటు మీరు మమ్మల్ని అంత ఉన్నత స్థానంలో ఊహించుకోవటం మేము కూడా గర్వంగా. యాక్చువల్గా మేమేం సహాయం చేశామో అనేది మాకంటే ఎక్కువ, చేసామో లేదో మాకు తెలియదు, కానీ మా వల్లనే మీరు అంత ఉన్నతిగా ఉన్నాము అనేది మీరు చెప్పడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇటువంటి అవకాశం ఇచ్చి పదే పదే మా ఉన్నతిని మీరు గుర్తించినందుకు మీకే కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇంకో వందలాది మంది విద్యార్థులు తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఒక గ్రేట్ మూమెంట్ నాకు అనిపించింది. ఆ దశాబ్ది ఉత్సవాల్లో బెస్ట్ టీచర్ అవార్డ్స్ తీసుకున్న దాంట్లో మన గురువు గారు దత్కుమార్ సార్ గారు పక్కపండి నేనున్నా, ఇంకా కూడా బెస్ట్ టీచర్ అవార్డ్స్ సార్తో తీసుకున్నాను. అది అట్లాంటి మూమెంట్స్ అప్పుడప్పుడు హ్యాపీగా అనిపిస్తూ ఉంటాయి. సో ఇంకా ఎంజాయ్ చేయడమే, దానికి మాటలు నిర్వచనాలు ఏముంటాయి అన్న గుడ్లు వచ్చినాయి, ఇంకా మాటలు విందామని వచ్చినాయి.